ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. బ్రేకింగ్ న్యూస్. రాజధాని అమరావతిపై ఏపీ కూటమి ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగా రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను సిఆర్టీ అధికారులు ఇటీవల విడుదల చేశారు. అయితే మొత్తం 20,494 ఎకరాలను సమీకరించనున్నారు. అందులో అటు పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, అలాగే ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలని అధికారులు చెబుతున్నారు. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఏండ్రాయి, కర్లపూడితో పాటు అటు వట్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూసేకరణ చేపట్టారు. కాగా అమరావతి కోసం మొదటి దశలోనే 34,400 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మనం చూస్తున్నాం, రాజధాని అమరావతికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం మరింత దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిఆర్టీఏ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం 20,494 ఎకరాలను సమీకరించనున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అందులో పట్టా భూమి 16,562 ఎకరాలు ఉంటే, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, అలాగే ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలని అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా అటు వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఏంట్రాయి, అలాగే కర్లపూడితో పాటు వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. కాగా అమరావతి కోసం మొదటి దశలోనే 34,400 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇంతకు ముందు చెప్పుకున్న విధంగానే ఏదైతే ఇంతకు ముందే అటు దీనికి సంబంధించి సిఆర్టీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కి సన్నద్ధమవుతున్నారు అధికారులు అని చెప్పుకోవచ్చు. అయితే రేపటి నుంచే ఈ రెండో దశ ల్యాండ్ పూలింగ్ అనేది చేపట్టనున్నట్లుగా కూడా తెలుస్తుంది అధికారులు. మనం చూస్తున్నాం, ఏపీలోని అమరావతిలో రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరగనుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూడడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, మనం చూసాం సిఆర్టీ అధికారులు ఇంతకుముందు నోటిఫికేషన్ విడుదల చేసిన భాగంగా అందులో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ రేపటి నుంచి రెండవ దశకు సంబంధించిన ల్యాండ్ పూలింగ్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనుకోవచ్చు శివ? రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఇప్పటికే మొదటి ఫేజ్లో దాదాపుగా 34,400 ఎకరాలని భూమిని ప్రభుత్వం సమీకరించింది. ఆ తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్కు సంబంధించి కూడా రైతుల వద్ద నుంచి స్వచ్ఛందంగా సమీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడత రేపటి నుంచి గుంటూరు జిల్లాకు సంబంధించి 3 గ్రామాలు, పల్నాడు జిల్లాకు సంబంధించి 4 గ్రామాలు, మొత్తం 7 గ్రామాలకు సంబంధించి 20,644 గ్రామాల 64 సంబంధించిన ఎకరాలకు సంబంధించిన రైతుల వద్ద నుంచి భూములని సమీకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో స్మార్ట్ సిటీతో పాటు రైల్వే స్టేషన్ నిర్మాణాలకు సంబంధించి, అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దీంట్లో దాదాపుగా చూసుకుంటే ప్రభుత్వ, అలాగే అసైన్డ్ ల్యాండ్, అలాగే రైతుల వద్ద నుంచి భూములు ఉంది. దాదాపుగా చూసుకుంటే మొత్తం ఈ ఎకరాలకు సంబంధించి కూడా చూసుకుంటే 7 గ్రామాలకు సంబంధించి 16,562 ఎకరాలకు సంబంధించి కూడా రైతుల వద్ద నుంచి తీసుకోబోతున్నారు. అలాగే 104 ఎకరాలకు సంబంధించి అసైన్ ల్యాండ్ ఉంది. అలాగే 3,828 ఎకరాలకు సంబంధించి కూడా రెవెన్యూ ల్యాండ్, గ్రామ కంటాలు, గ్రామాలకు సంబంధించిన భూమి ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రెండో విడత భూ సమీకరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా కూడా అడుగులు వేస్తూ ఉంది. ఎందుకంటే రాజధానికి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రాజధాని పనులకి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ రకంగా ఉండకుండా రాజధానిలో పనులు తిరిగి ప్రారంభించాలనేది ఏపీ ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో కూడా రాజధాని
రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తూ ఒక్కొక్క పనులు ప్రారంభించుకుంటూ పోతుంది. ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం రాజధానిలో మిగిలిన పనులను ప్రారంభించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపటి నుంచి రెండో విడత, అంటే ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ చేయాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సిఆర్డీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. రేపటి నుంచి 7 గ్రామాల్లో కూడా భూ సమీకరణ చేసేందుకు ప్రభుత్వం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన 58వ సిఆర్డీఏ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఎక్కడ ఏ భూములు సేకరించాలి, ఎన్ని ఎకరాల భూములు సమీకరించాలి, అక్కడ ఎంతెంత కేటాయించాలి, ఏ సంస్థ కేటాయింపు అనే అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపటి నుంచి విధి విధానాలు రేఖంగా ఉండబోతున్నాయి. వారికి జరగబోయే పరిహారం ఎట్లా ఉంటుందో, వారికి లభించబోయే ఆదాయం ఎట్లా ఉంటుంది, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే మంత్రి నారాయణ మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక ఏపీ రాజధాని అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ రేపటి నుంచి కొనసాగనుంది. ఇప్పటికే మా ప్రతినిధి శివ చెప్పిన విధంగానే సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమై ఏ ప్రాంతంలో ఎంతవరకు ల్యాండ్ పూలింగ్ అనేది కొనసాగించాలో కూడా దిశానిర్దేశం చేసినట్లు మనకు తెలుస్తుంది.